గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో 2 రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించనున్నారు. అడవి తల్లిబాట పేరు చేపట్టే రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం సుంకరమిట్టలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ కు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. ఇక గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టి సారించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ ని అడిగి తెలుసుకుందాం. ఎస్ గాలిబ్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. మరి 2 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? అడవి తల్లి బాట కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీతారామరాజు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూడా ప్రారంభించబోతున్నారు. 7వ తారీఖు ఉదయం ఆయన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు డుబ్రిగూడ మండలం పెద్దపాడు గ్రామానికి చేరుకుంటారు. పెద్దపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతో పాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్డు నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలోని పాల్గొంటారు. ఆ తర్వాత 8వ తేదీ ఉదయం అరకు మండలం సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన వుడెన్ బ్రిడ్జి కి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజం పై సంబంధిత అధికారులతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షిస్తారు. ఇంకా ప్రధానంగా చూస్తుంటే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజం కు ఉన్న అవకాశాలపై అక్కడ జరిగే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా ఈ అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే గిరిజన గ్రామాల మధ్య అనుసంధానంగా రోడ్ల అభివృద్ధి, దాంతో పాటు రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి ప్రధానంగా విస్తరించారు. ఉప ముఖ్యమంత్రి ప్రధానంగా విస్తరించారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించబోతుంది ఉత్తరాంధ్రలోని. తొలుతగా సీతారామరాజు జిల్లాలోని ఆయన పర్యటిస్తారు. సీతారామరాజు జిల్లాలోని 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఆ తర్వాత విశాఖలో జరిగే ఎకో టూరిజం ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 నెలల క్రితం గిరిజన గ్రామాల్లో పర్యటించడం జరిగింది. నేరుగా రోడ్డు మార్గం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ నేరుగా కాలినడక మీద ఆ గ్రామాలకు చేరుకున్నారు. అక్కడ ప్రజల ఇబ్బంది తెలుసుకోవడం జరిగింది. ప్రజల ఇబ్బందికి సంబంధించి ఖచ్చితంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలి, అక్కడ అభివృద్ధి చేపట్టాలి, దానిపై కూడా గతంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరితగతినే దాదాపు నెల రోజుల్లోనే ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలోనే ఆయన అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే అడవి బాట కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బీజం వేసినట్లుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతంలోని రోడ్లకు సంబంధించి నిర్మాణ కార్యక్రమాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టుకున్నారు. ఒక రకంగా చూసినట్లయితే గిరిజన ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా ఒక శుభవార్తలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజన ప్రాంతంలోని ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేకపోతే ఇతరితర కార్యక్రమాలకైనా సరే, ఇతరితర పనులకైనా సరే వాళ్ళు సుదూర ప్రాంతం వరకు కూడా కాలినడకల మీద వెళ్లాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు మనం గతంలో చూసాము. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు, మహిళలకు గర్భవతి అయిన సమయంలోని ఇందుకు సంబంధించిన ఆసుపత్రికి వెళ్ళినా సరే తీవ్ర గర్భాసనంలో ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళని చాలా ప్రాంతాల వరకు కూడా జోలి మీద వాళ్ళని అక్కడి నుంచి కూడా అడవి మార్గాల మీదుగా కొండలు గుట్టలు మీదకు కూడా హాస్పిటల్ గా తరలిస్తూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు మార్గం వేస్తే మాత్రం
ఖచ్చితంగా ఇటు గిరిజన ప్రాంతాల ప్రజలకు పూర్తి స్థాయిలోనే అనుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు కనబడుతుంది. అందులో భాగంగానే అడవితల్లి బాటకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంకురార్పణ చేయబోతున్నారు. అల్లూరి సీతారామ జిల్లాలోని మొత్తం 2 రోజుల పాటు వివిధ గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొనడంతో పాటు అక్కడ నేరుగా వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. 7వ తారీఖు ఉదయం ఆయన నేరుగా విశాఖపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా ఆయన చేరుకుని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్నారు. రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.